ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నుకున్నందుకు అధినాయకత్వానికి అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ నుంచి. అదేవిధంగా ఈరోజు ఈ వర్ణి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఇది యూత్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వ నమోదు. ఇది ఇక్కడ ఎలక్షన్ కానీ ఇది ఏముండదు. బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో బలపరచడం, ఒక వ్యక్తి 4 వ్యక్తులు నిలబడచ్చు విత్ ఇన్ ద పార్టీలో. ప్రెసిడెంట్ కోసం కాంటెస్ట్ ఎలా చేస్తారు, యూత్ కాంగ్రెస్ లో కూడా అదే చేస్తారు. కాకపోతే కాంగ్రెస్ విధి విధానాలు తెలియని వారు కొంత నాయకత్వ లక్షణాలు ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దాంట్లో కలగజేసుకోవాల్సిన అవసరం కూడా నాయకులకు లేదు. అది ఏంటంటే యూత్ అంటే 18 నుంచి 35 సంవత్సరాలు. దానికి మనం ఎవరికి బలపరచాలనుకుంటున్నామో వారికి బలపరిచే హక్కు ఆ యూత్ లో ఉన్న వారికి ఉంటుంది. మరియు దీనిలో తెలియకపోతే మరి కొత్తగా వచ్చిన వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ గురించి కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. మరి దాన్ని తెలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా మరి ఈ కేసులు దాని గురించి మాట్లాడేవాళ్ళు ఉండాలి. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అనేది ఒక వింగ్ లో, కాంగ్రెస్ వింగ్ లో ఇప్పుడు రమేష్ రాథోడ్ గారు చెప్పినట్టుగా మరి అందులో ఒక భాగము. మరి విధిన్న పార్టీలో 4 కాంటాక్ట్ చేస్తారు. మరి ఎవరెవరో ఒక్కొక్కరికి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా 4 కాంటాక్ట్ కావాలని చెప్పేసి అనుకుంటారు. సేమ్ ఇది కూడా యూత్ లో కూడా 4 అనుకుంటారు. కాబట్టి ఇది పార్టీలో విధిన్న పార్టీలో బలపరచడమే. కాబట్టి ఇట్లాంటి చిల్లర వ్యవహారాల్లో కళ్ళ చేసుకొని అతని యొక్క దిగజారుడు రాజకీయం చేయకూడదని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాను. ఈ ఓటు అనేది ఆన్లైన్ ద్వారా మనం పొందవచ్చు. ఈ ఓటింగ్లో మనము లాస్ట్ టైం మాకు ఆధార్ సిస్టమ్ ఉంది, ఈసారి ఓటర్ ఐడి ఉంది. ఎవరైతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు తీసుకొని వాళ్ళ యొక్క ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఆ మెంబర్షిప్ని చేర్చుకోవడం జరుగుతుంది. ఆ మెంబర్షిప్ ద్వారా ఏమైందంటే విత్ ఇన్ 1 మంత్ పీరియడ్ ఉంది. ఆగస్ట్ 14 టు సెప్టెంబర్ 14 వరకు ఈ ఎలక్షన్స్ గడువు ఉంది. ఈ లోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. సో ఈ ఎన్నికల్లో భాగంగా మండల్, తర్వాత వచ్చేసి నియోజకవర్గం, తర్వాత జిల్లా, తర్వాత వచ్చేసి రాష్ట్ర స్థాయి ఈ కమిటీలు అనేది ఈ ఓటు ద్వారా ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది ఆన్లైన్ ద్వారా మనం ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి తన యొక్క ఫోటో, తన యొక్క ఐడెంటిటీ కార్డ్ని తీసుకొని వాళ్ళ యొక్క లెఫ్ట్ రైట్ ఇట్లా ఏదైతే ఉందో ఆ సిస్టమ్ చూపించే విధానాన్ని బట్టి మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈ విధి విధానాల ద్వారా ఓట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఈ భాగంగానే ఏదైతే ఉందో గ్రామాల్లో వెళ్ళి చేసినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు సీరియల్ నెంబర్ ద్వారానే ప్రొసీడ్ అవుతాం. ఆ ప్రొసీడ్ అయ్యే విధానంలోనే సొంత పార్టీ ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనికంటూ నిర్వహించడానికి ఒక మేనేజ్మెంట్ ఒక ఫార్మాలిటీ ప్రకారం పార్టీలోనే కొన్ని వింగ్లు దీన్ని ముందు కొనసాగిస్తాయి. ఈ వింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో ఈ సిస్టాన్ని ఫాలో అవుతూ ఎవరెవరైతే నామినేషన్ వేశారో నామినేషన్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మాలిటీ ప్రకారం కొనసాగుతున్న టైంలోనే ఈ విధంగా ఏదో ఇందులోనే 2 వర్గాలుగా చీల్చి వాళ్ళేదో తప్పుడు ఓట్లు వేస్తున్నారని, ఇంకేదో గలాట సృష్టిస్తున్నారని సొంత పార్టీ వ్యక్తుల పని ఎవరైతే ఉన్నారో స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే గారు పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ యూత్ సిస్టమ్ వన్ ఆఫ్ ది నేను దగ్గర కాంగ్రెస్ పార్టీ సిస్టంలోనే 2013 నుంచి ప్రస్తుతం మొన్న 2000 నా ఎన్నిక వరకు 2021 వరకు నేను యూత్ కాంగ్రెస్ సిస్టంలోనే పనిచేసిన. కాబట్టి వన్ ఆఫ్ ది యూత్ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉండే సిస్టమ్ని ఫాలో అవుతూ ఈరోజు చేస్తున్న దానిపై ఇలా సిపి గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్హెచ్ఓ వర్ణి గారికి అందరిపైన ఇట్లా సొంత పార్టీ కార్యకర్తల పైన ఇట్లా తప్పుడు కేసు పెట్టడం మూలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే యువజన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప వేరే పార్టీ నుంచి ఈరోజు ఎంతో మంది చేరిక అయినా మేము స్వాగతిస్తూనే ఈరోజు సొంత పార్టీ వ్యక్తులపైన ఇట్లా తప్పుడు కేసు పెట్టడం మూలంగా
యువజన కాంగ్రెస్ లో కొత్త అలజడి సృష్టించి భయాందోళనలు ఇట్లా గందరగోళ పరిస్థితుల వాతావరణం చేయడం చాలా దారుణం. ఏదున్నా సిస్టమ్ ని ఫాలో అవ్వండి. ఏదైతే ఉందో దీనికి ఒక సిస్టమేటిక్ గా హైకమాండ్ నుంచి ఒక ప్రాపర్ గా ఛానల్ ఉంటుంది. వాళ్ళ ఒక టోల్ ఫ్రీ నంబర్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఏదైనా మిస్ప్రాపగేషన్ అయ్యి ఉంటే దాన్ని సద్దుమణించడానికి పార్టీ వ్యవహారాలు అన్ని విభాగాలు ఉంటాయి. కానీ ఇది ఏదో ఈసీ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది కాదు. ఇది జిల్లా పరిధిలో లేదు, ఇది రాష్ట్ర పరిధిలో లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వింగ్ కి సంబంధించిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్. ఇది ఓన్లీ రాహుల్ గాంధీ గారు యువకులు రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొని రాజకీయంగా యువకులే ముందుండాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు ఒక యువకుడైతే ఆ ఊరు బాగుపడితే, మండలం బాగుపడితే జిల్లా, ఇట్లా సిస్టమేటిక్ ఉండే ఈ సిస్టాన్ని ఈరోజు ఏదో తప్పుడు ఓటింగ్ చేశారని, ఇంకేదో జరిగిందని ఇలా చేస్తూ సొంత పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ లో కష్టపడ్డ కార్యకర్తల పైన ఇట్లా అభరణాలు వేస్తూ వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం చాలా దారుణం. విటింది నేను 2012-13 నుంచి ప్రస్తుతం 2023 వరకు వర్ణ మండల అధ్యక్షుడుగా 2 సార్లు 3 సంవత్సరాల పర్యాలు కొనసాగించాను. నాకు ఆ పూర్తి అనుభవం ఉంది. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి వనార్థి ఉపాధ్యక్షుడు ఉన్న అధ్యక్షుడిగా నేను పూర్తి బాధ్యతలు ప్రతి ఎన్నికల్లో నిర్వహించాను. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా నేను నామినేషన్ 2021 ఆ సంవత్సరంలో కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది. అది ఓటమి గెలుపు అనేది సహజం. సో ఈ సిస్టమేటిక్ లో ఏ రోజు కూడా ఇంత కాంట్రవర్షియల్, ఇలాంటి అవకతవకలు, ఇట్లాంటి వాదనలు, కేసులు, ఇది మా పార్టీ సమస్య. ఇది ఓన్లీ పార్టీ వింగ్లో ఉండే ఒక వన్ ఆఫ్ ది పార్ట్. దీన్ని మీరు రాజకీయం చేయడము, దీన్ని ఇంత యువకుల్ని గందరగోళ పరిస్థితులు, యువజన కాంగ్రెస్ ఇట్లాంటివి చేయడం చాలా దారుణం. కాబట్టి ఏంటంటే ఇది యూత్ ఎలక్షన్, దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని యువకులని ఇట్లా భయాందోళనకు గురి చేయడం చాలా దారుణం అని తెలియజేస్తుంది. సోదరులకు నమస్కారం. ముందుగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినటువంటి అధినాయకత్వానికి, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మరియు మంత్రులందరూ కూడా బాన్సువాడ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా వర్ణి మండల కేంద్రంలో మరి పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇలా పండగ రోజు అయినప్పటికీ మరి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మేము ఈరోజు మరి ప్రెస్ మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాధాకరం. మరి ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా, మరి ఇంకా పక్క పార్టీలో ఉన్నామా అనే విధంగా మరి మా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇలా సోదరులు రమేష్ గారు చెప్పినట్టు, నందు గారు చెప్పినట్టు, ఇది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే ఇవి ఎలక్షన్స్ కావు. ఏదైతే అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పోటీతత్వం అనేది ఉండాలనే ఉద్దేశంతో మరి గతంలో మరి 3 పర్యాయాల కింద ఒక యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే గెలిచిన వారు ఓడిన వారు అనేది ఉండదు యూత్ కాంగ్రెస్ లో. మరి ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేస్తారో వాళ్ళ అధ్యక్షునిగా, మరి తక్కువ సభ్యత్వాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా, మరి జనరల్ సెక్రటరీగా అకామిడేట్ చేయడం ఉంటుంది. కానీ ఓటమి గెలుపు అనేది యూత్ కాంగ్రెస్ లో ఉండదు. మరి మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఆ విషయం తెలియదేమో. మరి ఎందుకంటే ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పోటీ అనుకుంటా ఉన్నాడు ఆయన. మరి ఇది పోటీ కాదు. మరి ఇది ఒక కార్యకర్తలను ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. మరి దానిని కూడా ఇంత మరి రాద్ధాంతం ఎందుకు చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. మరి మొన్న బాన్సువాడ టౌన్ లో చూస్తా ఉంటే కొన్ని వార్డులలో రానియని పరిస్థితి, మీరు రావద్దు, మీరు సభ్యత్వం చేయొద్దు, బెదిరించే విధంగా చేస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. ఒక పక్కనేమో పెద్దలు, మీరు అనుభవజ్ఞులు, మీరే చెప్తా ఉన్నారు చాలా సందర్భాల్లో, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరినీ కలుపుకొని నేను వాళ్ళ మీద పెత్తనం చేయడానికి రాలేదు, మరి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించి నేను పార్టీ మారడం జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఒక దిక్కు చెప్తూ ఇంకో దిక్కు కేసులని,
కార్యకర్తలు బెదిరించడం ఇది చాలా మరి ఖండించదగ్గ విషయం. మరి మేము అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం దీని విషయంలో. మేము మరీ ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, దయచేసి అధికారులారా, ఇది ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, మరి ఇంకో ఎలక్షన్స్ కావు. మీరు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేతులు కాల్చుకోవద్దని మేము చెప్తా ఉన్నాం. మరి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇది అనవసరంగా దొంగ కార్డులు సృష్టించారని, దొంగ కార్డుల మీద మరి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ఒక విధి విధానాలను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో చాలా మంది ఈరోజు సోదరులు, మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు కూడా, మరి ఇలా ఏవైతే ఓటర్ ఐడి కార్డ్స్ చాలా మంది దగ్గర ఆ స్మార్ట్ కార్డ్స్ అనేటివి లేవు. అట్లాంటి కార్డులు మరి స్వయంగా ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళే ప్రింట్అవుట్ చేయించి మరి వారి దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది తప్ప ఎలాంటి మరి ఇక్కడ దొంగతనంగా దొంగ కార్డులు సృష్టించి ఎలక్షన్ జరుగుతలేవు. మీరు అనవసరంగా మీరు దీంట్లో తలదూర్చి మేము దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, దీంట్లో తలదూరిస్తే మాత్రం బాగుండదు. మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సమాధానం చెప్తాం. మీరు అనవసరంగా మా కార్యకర్తల మీద కేసులు పెట్టించి బెదిరిస్తే మాత్రం మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, వర్ణి మండల్లో ఇది వర్ణి మండల్లో జరిగిన ఇష్యూ కాబట్టి మరి వర్ణి మండల్ ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు అనవసరంగా దీంట్లో చేతులు పెట్టి చేతులు కాల్చుకోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మరి మా నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాన్స్వాడ నియోజకవర్గంలో వారు కొనసాగుతా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తా ఉన్నాం. వారు ఖచ్చితంగా వారు కూడా చెప్పడం జరిగింది, వారు కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. దయచేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇది మనం ఇన్వాల్వ్ అయ్యే ఎలక్షన్స్ కావు. మేము కూడా ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. సరే, ఎవరి క్యాండిడేట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా 10 మంది పోటీ చేస్తా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా కూడా 10 మంది పోటీ చేస్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళు గెలిచిన తర్వాత అందరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే, వారు వేరే వ్యక్తులు కాదు. మరి దయచేసి దీన్ని గమనించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ రోజు మేము గతంలో ఎంపీ ఎలక్షన్ లో పనిచేసినప్పుడు మరి ఎంపీ ఎలక్షన్ లో గెలిపించండి, ఎంపీ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి, మీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఆ 10 కోట్ల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్న మరి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ఎమ్మెల్యేగా వారు గెలిచిండ్రు. మరి పార్లమెంట్ ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీకి వారు పనిచేయలేదు. మరి మొన్న మన నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి బాన్స్వాడ నియోజకవర్గం నుండి గెలిచి మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి వారు ఒక మాట చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కాంక్షిస్తున్నాను. సంతోషం, మేము కూడా స్వాగతిస్తున్నాం. మరి అభివృద్ధి కాంక్షిస్తున్నా అంటారు, మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు తెచ్చిన నిధుల్ని మేము క్యాన్సల్ చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పట్టుబడతారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా బాన్స్వాడ నియోజకవర్గం మీద మీకు ప్రేమ ఉంది కదా, మన నియోజకవర్గానికి నిధులు తెస్తామని మీరు చూస్తా ఉన్నారు కదా, ఇలా మరి నిధులు తెచ్చే ప్రక్రియలో మరి రవీందర్ రెడ్డి గారు తెస్తే ఏంటి, ఇంకోళ్ళు తెస్తే ఏంటి నిధులు, ఇంకా మీరు ఎక్స్ట్రా నిధులు తెండి, తెస్తే బాన్స్వాడ నియోజకవర్గంగా ఉపయోగపడుతుంది కదా, పక్క నియోజకవర్గానికి అయితే పోవు కదా. మరి నియోజకవర్గం మీద మీకు అంత ప్రేమ ఉంటే వచ్చిన నిధులను ఎందుకు క్యాన్సల్ చేపిస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. మేము ఆల్రెడీ ఇది ఎంపీ గారి దృష్టికి, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, వారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు మాకు మాట ఇవ్వడం జరిగింది, ఏవైతే 10 కోట్లు శాంక్షన్ చేసినామో ₹1 కూడా మరి క్యాన్సల్ చేయము, యాజిటీస్ వస్తే సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగిందని ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు. ఎంపీ గారు కూడా, ఎందుకంటే వారి ఎలక్షన్ లో మరి మేమందరం కూడా పనిచేసినాం. మరి 10,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఎంపీ గారిని గెలిపించిన దాంట్లో ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంపీ గారు గెలవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఇది మంచి ప్రక్రియ కాదు, మనం అందరం కూడా ఒక్క పార్టీలో ఉన్నాం, కలిసి పనిచేద్దామని వేదికల మీద మీరు చెప్తా ఉన్నారు. కానీ మరొక సైడ్ వేదికల మీద కలిసి పనిచేద్దామంటారు, ఎన్నికల నుంచేమో మీ వర్గాన్ని పెంచుకున్న రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కొన్ని ప్రతిపాదనలు ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పెడితే ఇన్ఛార్జ్ మంత్రి గారు 3 కోట్ల 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ని 2 కోట్ల ప్రొసీడింగ్ ని ఇన్ఛార్జ్ మంత్రి గారు నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రొసీడింగ్లు తయారీకి ప్రతిపాదనలు పంపి శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ని క్యాన్సిల్ చేసే వరకు నేను నిద్రపోనని చెప్పేసి, మరి నువ్వు అభివృద్ధి కాముకుడువా లేకపోతే అభివృద్ధి నిరోధకుడుగా చెప్పాలని చెప్పేసి నియోజకవర్గంలోకి వచ్చినటువంటి పార్టీ మారినటువంటి వ్యక్తులు మీరు సమన్వయం చేసుకుని ఎవరితో ఏ రకంగా పనిచేయాలి, గతంలో పనిచేసిన వాళ్ళు ఏ రకంగా పనిచేసారు, మనం ఏ రకంగా పనిచేసినాము, మనం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉండదని చెప్పినటువంటి వ్యక్తులము
ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మనం వచ్చి వాళ్ళ వెనకాల తిరుగుతూ మనం ఏ రకంగా పనిచేస్తున్నాం మర్చిపోయి నన్ను ఎందుకు తీసుకున్నారు, నేను శాసనసభ్యునే కాదా, నాకు గౌరవం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలా అని అడిగి నీ ఇష్టం వచ్చినట్టు ఈ రకమైనటువంటి పరిస్థితులు కాన్స్టిట్యూన్సీలు కలగజేయడం సబబా అని చెప్పి అడుగుతాం. భవిష్యత్తు చెప్తుంది శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏముంటుందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తుంది. ఈ నియోజకవర్గంలో బలంగా కాంగ్రెస్ పనిచేసినటువంటి నాయకత్వం చెప్తుంది. బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటర్ కూడా రేపు మీ నిర్ణయాలు మీరు చేసే పనులను కూడా స్పష్టంగా అడుగుతున్నారు. 76 ఏళ్ల వయసులో ఈయనకి ఏం అవసరం, ఈ పరిస్థితులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఇవాళ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ లేదా ఓటర్ కానీ అడుగుతున్నటువంటి సందర్భాన్ని మేము ముందుస్తూ మేము ఒకే ఒక్కటి చెప్తున్నాం. ఇదే రకమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, స్పష్టంగా చెప్తున్నాం. ఇంత ఓపికగా ఎందుకున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కష్టంలో నిష్ఠూరంలో అన్నింటిలో మేము నిదేశం పనిచేసినాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాగుంటమే మాకు కావాలి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప్రజలకు మేము అందియాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా మీరు ఎన్ని తప్పుడు నిర్ణయాలు ఎన్ని గ్రూపులు చేసి ఫలానా గ్రామంలోకి వెళ్ళి నీకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్తాం, ఫలానా గ్రామంలోకి వెళ్ళి నీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అని చెప్పేసి మాకు పెట్టి మీరు ఇంటికి పిలిపించుకొని దిగజారి చేస్తున్నటువంటి రాజకీయాన్ని గల మేము స్పష్టంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ బాగే మా ప్రధాన ధ్యేయంగా చేస్తూ రేపటి మరి మొన్నటి ఏవైతే ఎస్డిఎఫ్ నిధులు మంజూరు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తే మరి పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టర్ గారిని అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని ఇద్దరిని మేము సమావేశపరిచి వాళ్ళ దగ్గరికి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక 20-30 మంది ముఖ్య నాయకులు వెళ్ళి ఈ రకమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు మేము శ్రీనివాసరెడ్డి గారి కవంద హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేటువంటి పరిస్థితి తీసుకెళ్లిన తర్వాత ఆయన పార్టీలో ఉండలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ రకమైనటువంటి గ్రూపులు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మెసేజ్ ని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అదేవిధంగా మన ఎంపీ సురేష్ శెట్టర్ గారికి తెలియజేసిన సందర్భంగా వారిద్దరూ ముఖ్యమంత్రి గారికి మెసేజ్ తీసుకెళ్లి ఈ రకమైనటువంటి ఎస్డిఎఫ్ నిధులు వారి కోరిక మేరకు మేము మంజూరు ఇస్తే మళ్ళీ ఈ రకంగా ఆయన ఒత్తిడి చేస్తున్నాడు అనేటువంటి సందర్భాన్ని చెప్తే అది పూర్తి స్థాయిలో మళ్ళీ అన్ని 2 జిల్లాల్లో నియోజకవర్గం విభజించి 2 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో 6.5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఏదైతే మాట ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మిగతా నామినేటెడ్ పోస్టులు కానీ అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి షబ్బీ గారి నోటీసు కూడా తీసుకెళ్లడం పూర్తి స్థాయిలో జరిగింది. భవిష్యత్తులో మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం క్రమ పద్ధతిలో ఉండదని చెప్పేసి మేమేమైతే గ్రామాల్లో కార్యకర్తలకి లేదా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఏమైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ప్రొసీడింగ్ ని తొందరగా విడుదల చేయాలని పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మళ్ళొకసారి అవసరమైతే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల నుంచి ఒక 100-150 వాహనాల్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి స్థాయి అభివృద్ధి కోసం పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుంది అనేటువంటి నిర్ణయం ముందుకు తీసుకెళ్లేటట్టు తెలియజేస్తామని ఇలాంటి చౌకబార ఆలోచనలు నీ కొడుకు ఎమ్మెల్యే కావాలనో నువ్వు మళ్ళీ ఏమో కావాలనో ఇటువంటి మాకు పదవుల కోసం ఆశపడి పదవుల కోసం వచ్చినటువంటి మీరు ఈ తప్పుడు నిర్ణయాలు తప్పుడు కార్యక్రమాలు చేయొద్దని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఇలాంటి నిర్ణయాలు కనుక మీరు కనుక భవిష్యత్తులో కొనసాగిస్తే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారం వెళ్తుందని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామని చెప్తున్నారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.